హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఛానల్. నిన్న మనము డెవలప్మెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చూసాం కదా, ఎలా క్రియేట్ చేయాలో. అండ్ ఇప్పుడు సేల్స్ ఫోర్ ఆర్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి మీ ఇక్కడ సెర్చ్లో ఏం చేయాలంటే login.salesforce.com, మళ్ళీ చెప్తున్నా login.salesforce.com అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక లోడ్ అవుతుంది. ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సేల్స్ ఫోర్స్. దీంట్లో మనము ఏం చేయాలంటే మన ఐడీస్ ఎంటర్ చేయాలి. మనము లాగిన్ అప్పుడు వెరిఫై ఐడి కింద మనకి ఐడి వచ్చింది కదా, మనం ఏం ఐడి సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐడి మనం ఈడ ఇచ్చేసేయాలి. అలా ఐడి ఇచ్చేసి ఎప్పుడైనా డమ్మీది ఏదైనా ఐడి ఇచ్చేసుకోవాలి. అలా ఒక 3-4 క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్. అలా ఇది లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసారో డెవలప్మెంట్ అకౌంట్లో వెరిఫికేషన్ తర్వాత చేసిన అప్పుడు ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అనమాట. ఇది యాప్ మేనేజర్. ఇది వచ్చేసి ఏంటిదంటే లైటనింగ్ యాప్ అంటారు దీన్ని లైటనింగ్ యాప్ అంటారు. మీకు క్లాసిక్ పోవాలనుకుంటే ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ సింబల్. ఆడ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అని ఉంది. ఇది క్లాసిక్. మనం దీన్ని క్లిక్ చేయగానే సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సేల్స్ ఫోర్స్ క్లాసిక్కి లైటనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది సేల్స్ ఫోర్స్ క్లాసిక్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మాత్రం యూజ్ చేసలేదు. ఇప్పుడు ట్రెండ్ మొత్తం ఏంటంటే లైటనింగ్ మాత్రమే యూజ్ చేస్తుంది. క్లాసిక్లో ఏంటంటే పూర్ గ్రాఫిక్స్ ఉంటాయి అన్నమాట. గ్రాఫిక్స్ అనేది పూర్ ఉంటుంది. లైటనింగ్లో స్పీడ్ ఉంటుంది, ఫాస్ట్ గ్రాఫిక్స్ అనేది. సో అందుకనే అందరూ లైటనింగ్కే యూజ్ చేస్తారు. ఇక్కడ స్విచ్ మళ్ళీ లైటనింగ్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది చూసినావా, ఇక్కడ క్లిక్ చేసేస్తే మనం మళ్ళీ లైటనింగ్కి వెళ్ళిపోతాం. ఇది లైటనింగ్ యాప్. లైటనింగ్ వచ్చింది మళ్ళీ. ఇది సెటప్. ఇందాక మనం చూసినది ఇదే కదా. ఇక్కడ చూడరే, దీన్ని సెటప్ అంటారు. సెటప్ అంటే ఏదైనా క్రియేట్ చేయాలన్నా మాడిఫై చేయాలనుకున్నా మనం సెటప్లోకి వచ్చి మాడిఫై చేస్తాం. మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే అర్థమవుతుంటుంది. దెన్ ఇప్పుడు మనము యాప్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే సేల్స్ ఫోర్స్లో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇవి స్టాండర్డ్ సెటప్. యాప్ లాంచర్లు ఏంటంటే ఇవి స్టాండర్డ్ యాప్స్, కస్టమ్ యాప్స్ అని ఉంటాయి. స్టాండర్డ్ యాప్స్ని మనం డిలీట్ చేయలేము, కస్టమ్ యాప్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ ఫైండ్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఏంటిదంటే యాప్ మేనేజర్ అని సెర్చ్ చేయాలి. యాప్ మేనేజర్ చూసారుగా, యాప్ మేనేజర్. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం యాప్ అనేది క్రియేట్ చేసాం. ఇవన్నీ డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉన్నాయి. ఇక్కడ న్యూ లైటనింగ్ యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ లైటనింగ్ యాప్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాప్ నేమ్, యాప్ నేమ్ ఏం ఇచ్చుకున్నావు. ఎగ్జాంపుల్ నేను HDFC అనే ఒక యాప్ నేమ్ ఇచ్చేసిన. బై డిఫాల్ట్గా ఇది వచ్చేస్తుంది. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు డెవలపర్ నేమ్ని. ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఏది రాయాలనుకుంటే యాప్కి సంబంధించినది రాసుకోవచ్చు. మీ దగ్గర ఇమేజ్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదా. ఇది కలర్ సెట్ చేసుకోవచ్చు దీనికి. అండ్ కస్టమ్ ఇదంతా అవసరం లేదా. దెన్ గో టు నెక్స్ట్. ఇక్కడ స్టాండర్డ్ అండ్ కన్సోల్ ఉంది కదా,
స్టాండర్డ్ అంటే ఏంటిదంటే మనము యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇట్లా రోలో వచ్చేదాన్ని స్టాండర్డ్ అంటారు. రోలో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాప్ అనే ఒక ఫీల్డ్, ఆబ్జెక్ట్ అనే ఒక ఫీల్డ్, ఇలా వేరే ఇంకేమైనా నేమ్, ఇప్పుడు సాయి అనే ఒకటి ఆబ్జెక్ట్ ఉంది అనుకో, ఇది ఒకటి, ఇట్లా వచ్చేదాన్ని స్టాండర్డ్ అంటారు. అదే ఇలా వచ్చేదాన్ని ఏంటంటే కన్సోల్ అంటారు. ఇప్పుడు ఉందిగా, ఇది ఒక ఆబ్జెక్ట్, దీని లోపల ఇంకో ఆబ్జెక్ట్స్ ఇట్లుంటాయి అనమాట. ఇది ఒక యారో వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మిగిలిన ఆబ్జెక్ట్స్ అన్ని విజిబుల్ అవుతాయి. ఇట్లా దాన్ని క్లిక్ చేస్తాయి. ఈ స్టాండర్డ్ ఏంటంటే ఈడ ఆబ్జెక్ట్ ఇట్లా లైన్గా ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. అది డిఫరెన్స్ స్టాండర్డ్కి కన్సోల్కి. దెన్ గో టు నెక్స్ట్ అండ్ డిఫాల్ట్గా నెక్స్ట్ ఇచ్చేసారు. ఈడైనా ఇక్కడ ఏంటిదంటే మనము స్టాండర్డ్ క్లిక్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్స్ అంతే. అకౌంట్ క్లిక్ చేసుకున్నా, కావాల్సిన స్టాండర్డ్ ఏమైనా ఉంటాయో, కాంటాక్ట్ కావాలి, కాంటాక్ట్స్ ఏం లేదు, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింబల్ ఉంది కదా యారోది, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇటు వచ్చేస్తుంది. దెన్ స్టాండర్డ్ కొన్ని అవసరం ఉండేవి ఏంటంటే ఆపర్చునిటీ క్లిక్ చేసుకోవాలి, ఇళ్ళకి ఇన్సర్ట్ చేసుకోవాలి. దెన్ కేసెస్ కి అవసరం వస్తాయి. కేసెస్ క్లిక్ చేసినాం అండ్ లీడ్ క్లిక్ చేసుకున్నాం. ఇవి స్టాండర్డ్ అనమాట. ఏదైనా యాప్కి స్టాండర్డ్ ఇవైతే డిఫాల్ట్ ఉంటాయి అన్నమాట. స్టాండర్డ్ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసింది కస్టమ్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఆటోమేటిక్ 1 ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇదేంటంటే యూజర్ ప్రొఫైల్, అవైలబిలిటీ ప్రొఫైల్స్ అంటే మనము ఎవరికి కనిపించాలి, ఇప్పుడు ఈ యాప్ ఎవరికి కనిపించాలి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకొని, అంటే ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వలేదు అనుకో, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వకుంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మనం చూడకుంటే ఎట్లుంటుంది. సో అందుకని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి విజిబిలిటీ ఇస్తాం. దెన్ సేవ్ అండ్ ఫినిష్ క్లిక్ చేసేస్తే మన యాప్ క్రియేట్ అయ్యింది. దెన్ ఏడుంది, ఇగో ఇక్కడ యాప్ హెచ్డిఎఫ్సి చూసారు కదా, లైటనింగ్, ఇదిగో. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎడిట్ డిలీట్ కాల్ అని వచ్చిందా. దెన్ మీదున్న డిజిటల్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేస్తే ఓన్లీ ఎడిట్ మాత్రమే వచ్చింది, డిలీట్ ఆప్షన్ రాలేదు. ఎందుకు అంటే ఇది స్టాండర్డ్, డిలీట్ చేయలేము మనం. ఇది హెచ్డిఎఫ్సి మనం క్రియేట్ చేసినాం కాబట్టి ఇది కస్టమ్ యాప్. ఈ యాప్ని మనం ఎక్కడ చూసామంటే ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయా సెటప్ పక్కకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏం క్రియేట్ చేసిన హెచ్డిఎఫ్సి వచ్చింది చూసారా. దీన్ని క్లిక్ చేసినాం అనుకో మన యాప్ రెడీ అయింది. ఇది హెచ్డిఎఫ్సి అన్న యాప్ అనేది రెడీ అయింది. ఇది హెచ్డిఎఫ్సి యాప్. అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ, కేసు, లీడ్ మనం ఇచ్చాం కదా, ఇవి బై డిఫాల్ట్గా వచ్చేసినాయి. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే నేను ప్రాక్టీస్ చేసిన కాబట్టి ఇవి డిఫాల్ట్గా వచ్చేసినాయి అనమాట. అట్లా అందుకనే ఈ అకౌంట్ ఇవన్నీ వచ్చేసినాయి. కొంచెం ఆగమాగం ఉంటాయి, ఎందుకంటే కొంచెం అర్థమయ్యేటట్టు మనం రాసుకుంటాం కాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తాను నేను. సో అందుకని కొంచెం ఆగమాగం ఉన్నాయి రికార్డులో. నేమ్స్ ఎవరు పట్టించుకోకరే, రికార్డ్ నేమ్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోరు. ఇట్లా ఏంటంటే ఎంజాయ్ చేసుకుంటా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం అనుకో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను డెవలప్మెంట్ చేసిన, నాకు కొంచెం డిఫరెంట్ రికార్డ్ నేమ్స్ ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా రాస్తేనే నాకు కొంచెం గుర్తుకుంటుంది. లేకుంటే సార్ చెప్పినట్టు అంటే నాకిన కోచింగ్ పోతున్నా కానీ మా సార్ చెప్పినట్టు రాస్తే నాకు యూజ్ ఉండదు.
సో అందుకనే నేను డిఫరెంట్గా రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటా. అందుకనే ఇట్లా నాకు గుర్తుకుండేటట్టు రికార్డ్ క్రియేట్ చేసుకుంటా. సో అందుకనే నా రికార్డ్ నేమ్స్ అనేవి ఇట్లుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మనం క్లిక్ చేసినాం అనుకో, ఇది రికార్డ్ అనమాట. నేను రికార్డ్ క్లిక్ చేసిన, డీటెయిల్స్ పోతే ఇవి అకౌంట్ నేమ్స్ ఇట్లా ఇవన్నీ ఫిల్అప్ చేస్తాం. ఇవన్నీ మనమే క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్స్. ఇవన్నీ చూపిస్తుంది ఎట్లా. యాప్ అయితే దీని యాప్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది యాప్ హెచ్డిఎఫ్సి అనే యాప్. ఇవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఇవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇంకా క్రియేట్ చేయాలి. అండ్ కన్సోల్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది, ఈ కాంటాక్ట్ ఆపర్చునిటీ అవన్నీ ఇళ్ళనే వస్తాయి. ఇప్పుడు మనం యారో క్లిక్ చేసినాం అనుకో, ఈ కింద మొత్తం ఈ కాంటాక్ట్, ఆపర్చునిటీ, కేసు, లీడ్స్ అనేది ఇట్లా విజిబుల్ అవుతుంది. నీకు కావాల్సిందని క్లిక్ చేసుకోవాలి. అది కన్సోల్ అవుతాయి. ఇప్పుడు ఇది ఉంది స్టాండర్డ్ నావిగేషన్ ఇది. సో ఇప్పుడు అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్. మనము ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లలో ఈ ఆబ్జెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు అకౌంట్ అనేది మనం డైరెక్ట్ తీసుకున్నాం కదా స్టాండర్డ్ అనే, అలాంటి ఎలా క్రియేట్ చేస్తామో చూసుకున్నాం. ఇవి ఫీల్డ్స్ అంటారు. నేమ్ అనేది ఒక ఫీల్డ్, పేరెంట్ అకౌంట్ అనేది ఒక ఫీల్డ్, రేటింగు అంటే దీన్ని పిక్ లిస్ట్ అంటారు. దీంట్లో వేరేది ఉంటుంది, ఆటో వామ్ అనే రేటింగు. ఇట్లా ఇవన్నీ మనం ఎట్లా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అంటే ఆ నెక్స్ట్ వీడియో వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్, ఇప్పుడు కాంటాక్ట్ ఇవి స్టాండర్డ్ కదా. ట్రాన్సాక్షన్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను, ఎందుకంటే అది మనం డిలీట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఆబ్జెక్ట్ అంటారు, అది డిలీట్ చేసుకోవచ్చు. అట్లా మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే యాప్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు తెలిసింది అనుకుంటా. జస్ట్ కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోరే, అండ్ ప్రాక్టీస్ చేసే విధానం కింద మీకు నచ్చినట్టు చేసుకోరే. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి క్రియేట్ చేసిన కదా, మీరు హెచ్డిఎఫ్సి క్రియేట్ చేయకూడదు, మీకు ఇష్టం వచ్చింది క్రియేట్ చేసుకోరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభాస్ ఫ్యాన్ అయ్యారు అనుకో, ప్రభాస్ అని క్రియేట్ చేసుకోరే. ఆబ్జెక్ట్ ఏంటంటే ఆయన మిర్చి మూవీ అని ఒక ఆబ్జెక్టు, రెబల్ అనే ఒక ఆబ్జెక్టు, అట్లా నెక్స్ట్ రేపు ఆబ్జెక్ట్స్ గురించి చెప్తా. అట్లా ఆబ్జెక్ట్స్ అయినా మీరు దాని గురించే క్రియేట్ చేసుకోరే. ఇప్పుడు నేను ఏదో చెప్పినా అని చెప్పేసి మీరు సేమ్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు యాప్ ఎట్లా క్రియేట్ చేయాలో. పోయే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంత మంచిగా ఏంటంటే ఇంత మంచిగా ఎవరు చెప్పారు మీకు సేల్స్ ఫోర్స్లో. సో ట్రై టు అండర్స్టాండ్. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అని ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, జై హింద్.